హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన భూములను వేలానికి ఉంచబోతోంది. ఆర్థిక వనరులు సమీకరణ కోసం భూములను వేలం వేయబోతున్నట్లుగా సర్కార్ ప్రకటించింది. అత్యంత విలువైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను లేఅవుట్ వేసి వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో అదనపు రేటు వస్తుందని అంతా భావిస్తున్నారు. 30,000 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ఈ భూములను వేలానికి ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కన్సల్టెంట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25 పరిధిలో 400 ఎకరాల భూములు ఉన్నాయి. సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, రాయదుర్గం తదితర ప్రాంతాలకు అతి సమీపంలోనే ఈ భూములు ఉంటాయి కనుక అత్యధిక ధర పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేలానికి ప్రతిపాదించిన భూమి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి కేవలం 22 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక మాదాపూర్ హైటెక్ సిటీకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఈ భూమి హాట్ కేక్ గా మారి వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లేఅవుట్ వేసేందుకు గాను కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించడం జరిగింది. బిడ్ దక్కించుకున్న సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో లేఅవుట్ అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేయనున్నారు. ఆ తర్వాత స్థలాలను బహిరంగ మార్కెట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ విలువ ఆధారంగా అమ్మనున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ స్థలాలతో పాటు పార్కులు, వాక్వేలు, సైక్లింగ్, ఎకో పార్కులు వంటివి ఉండనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న ఈ వెంచర్ కోసం ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇలా ఖరీదైన భూములను ఆర్థిక వనరుల సేకరణ పేరుతో అమ్మడం సరికాదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి వేలాలు జరిగాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సైతం ఇదే దారిన ప్రయాణిస్తోంది.